రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ బీజేపీ చేతిలో మరొకసారి చంద్రబాబు కీలుబొమ్మగా మారారని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంచే లడ్డూలో కల్తీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. తప్పితే అధికారంలో ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు, చంద్రబాబు జగన్ కాదని, అసలు ఏమి జరిగిందో విచారణ చేయించకుండా ప్రచారాలు చేసే ప్రజలను గందరగోళం చేయడం సరికాదని కోడూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జిల ఈశ్వరయ్య అన్నారు. ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేతిలో మరొకసారి కీలుబొమ్మగా మారిందనేటువంటిది అర్థమవుతా ఉంది. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని, దానికి గత ప్రభుత్వం కారణం అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా, అసలు జరిగిందా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సి వస్తే ఎంక్వైరీ చేసి దాని ద్వారా మాత్రమే నిరూపించాలి తప్ప అట్లా కాకుండా మీ రాజకీయ కొలిమిలో, మీ కులాల కుమ్ములాటలో, మీ మత ఉన్మాదాల ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుణ్ణి సైతం వాడుకోవడంలో అగ్రగణ్యులు అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు సుభిక్షంగా పచ్చగా ఉన్నటువంటి, శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం పార్టీ అండ్ కో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఏమి జరిగినా దానిపైన ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలి తప్ప ఆ పని చేయకుండా ఒట్టి ప్రచారాల ద్వారా మీ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి కావలసినటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాలను ఒక్కసారి అవలంబిస్తే రేపు రాష్ట్రం బగ్గున మండేటువంటి ప్రమాదం ఉంది. అలా బగ్గున మండితే ఆ ప్రమాదంలో చిక్కుకునేది మీరు కాదు కూర్చుండేది, కానీ గాలు కొంపల్లో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు ప్రజలు బలైపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మీరు 100 రోజుల్లో మీరు సాధించినటువంటి ప్రగతిని మీరు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు. ఎందుకంటే మీరు ప్రగతిని సాధించలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ 100 రోజుల్లో ఏ ఒక్కటైనా అమలైందా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఒక్కొక్క కుటుంబంలో చదివేటుంటారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, నలుగురైనా కరెంట్ అని చెప్పడానికి సులభంగా ఉంది. నలుగురిని కని పెంచితే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. మీరేమో ఒకరినే కంటారా?